స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో లోకేష్ కు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ నేపథ్యంలో లోకేష్ ను స్కిల్ కేసులో ముద్దాయిగా చేర్చలేదని తెలిపింది సిఐడి. నిందితుడిగా చూపని కారణంగా లోకేష్ ను అరెస్టు చేయబోమని తెలిపింది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ కు భారీ ఉపశమనం లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో లోకేష్ కు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ నేపథ్యంలో లోకేష్ ను స్కిల్ కేసులో ముద్దాయిగా చేర్చలేదని తెలిపింది సిఐడి. నిందితుడిగా చూపని కారణంగా లోకేష్ ను అరెస్టు చేయబోమని తెలిపింది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ కు భారీ ఉపశమనం లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో లోకేష్ కు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ నేపథ్యంలో లోకేష్ ను స్కిల్ కేసులో ముద్దాయిగా చేర్చలేదని తెలిపింది సిఐడి. నిందితుడిగా చూపని కారణంగా లోకేష్ ను అరెస్టు చేయబోమని తెలిపింది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ కు భారీ ఉపశమనం లభించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, లోకేష్ కి అయితే భారీ ఊరట లభించిందని అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులోని లోకేష్ అసలు ముద్దయ్యే కాదు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి హైకోర్టుకు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించిన లోకేష్ కు సంబంధించిన విచారణలోని ఈ కేసును డిస్పోజ్ చేసినట్లుగా హైకోర్టు ప్రకటించింది. అంటే పరిష్కరించినట్లుగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రధానంగా ఇందులోని ఈ కేసులో లోకేష్ ముద్దాయి కాకపోవడంతోనే తాము లోకేష్ ను అరెస్ట్ చేయబోము. అయితే 41A CRPC నోటీసులు ఇచ్చి లోకేష్ ను విచారిస్తామనేది మాత్రం సిఐడి అధికారులు హైకోర్టుకి చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఈ కేసు డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టుకు కొన్ని కీలక అంశాలను సిఐడి తరపున న్యాయవాదులు చెప్పారు. లోకేష్ ను ముద్దాయిగా చూపలేదనేది కూడా సిఐడి చెప్పడంతో పాటు ముద్దాయిగా చూపని కారణంగా లోకేష్ ను అరెస్ట్ చేయబోము అనేది మాత్రం కోర్టుకి సిఐడి చెప్పింది. ఈ నేపథ్యంలో 41A CRPC నోటీసులు ఇచ్చి మాత్రమే లోకేష్ ని విచారిస్తాము తప్పితే ఎటువంటి అరెస్ట్ ఉండదు అని చెప్పిన నేపథ్యంలోని సిఐడి అధికారులు, సిఐడి న్యాయవాదులు ఈ కేసును డిస్పోజ్ చేసినట్టుగా హైకోర్టు ప్రకటించింది. అయితే డిస్పోజ్ ని పరిష్కరించినట్లుగా చెప్పడం జరిగిన నేపథ్యంలో లోకేష్ కు స్కిల్ స్కామ్ కేసులోని భారీ ఊరట లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.
అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సిఐడి చంద్రబాబు తరపు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు కొనసాగించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ రేపటికి వాయిదా వేసింది. ఇక రేపు ఏపీ హైకోర్టు బాబుకు బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సిఐడి చంద్రబాబు తరపు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు కొనసాగించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ రేపటికి వాయిదా వేసింది. ఇక రేపు ఏపీ హైకోర్టు బాబుకు బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, రమాదేవి, అయితే మనం చూస్తున్నట్లుగా చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు మన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ కోర్టు కేసులో ఈ తీర్పుల మధ్య సాగుతుంది. మొత్తం టోటల్ సినారియో అంతా కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ కేసుల విషయంలోనే అందరూ ఏదైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ అన్ని ఒకటి క్లియర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసాం ఇప్పటికే కొన్ని కేసుల్లో కొద్దిగా ఊరటైతే లభించింది. అయితే ఈ రోజు కూడా ఈ అంగళ్ళ కేసులో వాదనలు అయితే వినిపించారు. మన టీడీపీ నుంచి దామలపాటి శ్రీనివాస్ టీడీపీ చంద్రబాబు నాయుడు తరఫున, అలాగే ఏఐజీ శ్రీరామ్ సిఐడి తరఫున వీరిద్దరు కూడా వాళ్ళ ప్రతివాదనను హోరాహోరీగా చేసినప్పటికీ కూడా మ్యాజిస్ట్రేట్ మాత్రం పూర్తిగా ఇంత వాదనలన్నీ విన్న తర్వాత తీర్పును మాత్రం రేపటికి రిజర్వ్ చేశారు. ఈ రేపు ఏ రకమైన తీర్పు వస్తుంది అనేది అంశంపై కొంత మీమాంస పక్కన పెడితే ఇటు పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ అయితే డెఫినెట్ గా వస్తుందని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం ఇదే కేసులో చాలా మందికి ముందస్తు బెయిల్ మంజూరైంది. అలాగే చాలా మంది ముద్దాయిలు కూడా బెయిల్ పై బయటకు కూడా వచ్చారు అరెస్ట్ చేసిన వాళ్ళు. ఈ రెండింటిలో కూడా ఈ కేసులో కూడా ఖచ్చితంగా చంద్రబాబుకి ముందస్తు బెయిల్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మరోవైపు చూసుకుంటే స్టీల్ కేసులో హైకోర్టులో లోకేష్ కూడా భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. కేసులో నిందితుడిగా మేము చేర్చలేదని చెప్పేసి సిఐడి ఏదైతే ఆన్ రికార్డు చెప్పడం జరిగింది. ఈ చెప్పడం దాంతో దీంతో క్లియర్ గా నారాలో లోకేష్ మాత్రం విపరీతమైన స్ట్రెస్ తగ్గిందని చెప్పుకోవాలి. దీంతో మరి రానున్న రోజుల్లోనే పూర్తిగా ఈ యోగాలు పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా కొంచెం అవాంతరాలు ఎదురైన సందర్భంలో వీటన్నింటిపై కూడా అవాంతరాలన్నీ తొలగినాయని చెప్పుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు విషయాల్లో కూడా పూర్తిగా రేపు ఈ అంగళ్ళ కేసులో కూడా ముందస్తు బెయిల్ వస్తుందని చెప్తున్నారు. అలాగే రేపు సుప్రీంకోర్టులో కూడా కేసు ఉండడంతో రేపు క్యాష్ పిటిషన్ మీద రిమాండ్ క్లాస్ చేసినటువంటి చంద్రబాబు దానిపై కూడా వాదనలు ఉన్నాయి. దీనికి యాక్చువల్గా స్క్రాష్ మీద 17 మీద జరుగుతున్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నారు. దీంట్లో కనుక క్లియర్ గా స్క్రాష్ కనుక చంద్రబాబు వైపు తీర్పు వస్తే మాత్రం మొత్తం అన్ని కేసుల్లోనూ రిలీఫ్ వస్తుందని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా చూస్తున్నారు. ముందు నుంచి కూడా దానిపైన న్యాయ పోరాటం చేస్తున్నారు వీరందరూ కూడా. ఈ ప్రస్తుతానికి మాత్రం హైకోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవాలి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.